రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మా ఏమైనా పని చేస్తే ఓడని లైక్ చేస్తారు. ఇంకా ఏమి ఇంప్లిమెంట్ కాలే కదా. అంటే ఫ్రీ బస్ గానీ ఫ్రీగా ఫ్రీ గ్యాస్ బస్సు లేడీస్ కి చేస్తారు. లేడీస్ అడగాలి. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నాడు కదా. ఈ కరెంట్ ఒక్కటే ఇంప్లిమెంట్ అయింది, ఇంకా మిగతా ఏం కాలేదు. ఆ. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి ఉండడం బెటరా లేకపోతే దీని బదులు ఏదైనా పెడితే బాగుండు అనిపించిందా మీకు? ఫ్రీ స్కీమ్స్ అసలు ఉండదు, ఉండదు. సమర్థనం స్టార్ట్ అవుతుంది. మరి ఏం పెడితే బాగుండేది ఫ్రీలో? ఏమైనా జాబ్ ఇంప్లిమెంట్ చేయాలా? జాబ్స్ లేక నంబర్ ఆఫ్ పీపుల్స్ రోడ్ పైన. ఇప్పుడు జాబ్స్ కూడా ఇస్తున్నాను అని చెప్పారు కదా, మొన్నటి దాకా చూసుకున్నట్టయితే టీఎస్పీసీ కూడా పడింది. సో ఇవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి కదా మరి. ఇస్తున్నా అంటారు కానీ ఎక్కడమ్మా? మరి ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే మనకి ఇలాంటి గవర్నమెంట్ అలాగనే ఉన్నాయమ్మా. ఫ్రీ స్కీమ్స్ లేవు కదా, మరి అది నచ్చిందా మీకు? వాడు అనౌన్స్ చేసిండు ఏం లేదు, వీడు అనౌన్స్ చేసిండు ఇంకా ఏం ఇంప్లిమెంట్ లేదు. అంటే ఆయన 10 ఏళ్ల పరిపాలన చూసిండు, ఈయన సంవత్సరం పరిపాలన చూసినారు. రెండిట్లో డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? గురించి మీకు అదే టైం పాస్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రజలకి పేదవాళ్ళకి పథకాలు అందే అవకాశం ఉందంటారా? అంటే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు అని సర్వేలు చేయాలి. 26 జనవరి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు, ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు అసలు ఇల్లే లేవు, ఎక్కడ ఇల్లు చూపిస్తాడని చాలా మంది ప్రజలకి డౌట్ ఉంది. సో మీరేమంటారు దానికి? అసలు అది అవుద్దా అవ్వదా? అయ్యేదాకా తెలియదమ్మా. అయ్యేదాకా తెలియదు. మరి ఇద్దరిలో కంపేర్ చేస్తే కేసీఆర్ బెస్ట్ గా పర్ఫామ్ చేశాడా పరిపాలన విధానంలో, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన విధానం పర్ఫార్మెన్స్ బాగుందంటారా? ఇద్దరు కొడుకులు దొంగలు ఉంటే తండ్రి ఏం చెప్తావు? ఏమ్మా తప్పు చెప్పింది. మాట్లాడతారా?